సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో 287 పరుగులు చేసి ఐపీఎల్లో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా చరిత్రాత్మక రికార్డును నమోదు చేసింది. ట్రావిడ్ సేడ్ 102 పరుగులు, క్లాసెన్ 67 పరుగులు, అబ్దుల్ సమాద్ 37 పరుగులు, అభిషేక్ శర్మ 34 పరుగులు, మార్కరమ్ 32 పరుగులు చేసి సన్‌రైజర్స్ ఈ రికార్డుని తన పేరిట దక్కించుకుంది. తొలుత ఓపెనర్గా వచ్చిన అభిషేక్ శర్మ, ట్రావిడ్ సేడ్ తమ జట్టుకి అద్భుతమైన శుభారంభాన్ని అందించారు. వీళ్ళిద్దరూ ఆర్సీబీ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా ట్రావిడ్ సేడ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఆర్సీబీ బౌలర్లు ఎలాంటి బంతులు వేసినా వాటిని తనకు అనుకూలంగా మార్చుకొని పరుగుల సునామీ సృష్టించాడు. కేవలం 39 బంతుల్లోనే సెంచరీ చేసి ఆర్సీబీని ఊచకోత కోశాడు. కేవలం 8.1 ఓవర్లోనే వీళ్ళిద్దరూ తొలి వికెట్కి 108 పరుగుల పార్ట్నర్షిప్ను జోడించారు. అభిషేక్ అవుట్ అయ్యాక వచ్చిన క్లాసెన్ సైతం మాస్ ఇన్నింగ్స్తో అదరగొట్టాడు. మొదట్లో కొంచెం నిదానంగా ఆడినా క్రీజులో కుదురుకున్నాక హిట్టింగ్ మొదలుపెట్టాడు. 31 బంతుల్లోనే 67 పరుగులు చేసి సత్తా చాటాడు. అనంతరం మార్కరమ్, అబ్దుల్ సమాద్ కూడా హిట్టింగ్ చేశారు. మరీ ముఖ్యంగా సమాద్ బౌండరీల వర్షం కురిపించాడు. క్రీజులోకి వచ్చి రావడంతోనే తన బ్యాట్కి పని చెప్పాడు. దీంతో 10 బంతుల్లోనే అతడు 4 ఫోర్లు, 3 సిక్సర్ల సహకారంతో 37 పరుగులు చేశాడు. అటు ట్రావిడ్ సేడ్ అవుట్ అయ్యాక మార్కరమ్ క్రీజులోకి వచ్చి క్లాసెన్ ఉన్నంత వరకు అతనికి ఆడే ఛాన్స్ దక్కలేదు. క్లాసెన్ అవుట్ అయ్యాక సమాద్ ఊచకోత చూసి అతడు చెలరేగిపోయాడు. 17 బంతుల్లోనే 32 పరుగులు చేశాడు. ఇలా బ్యాటర్లందరూ సమిష్టిగా మెరుపులు మెరిపించడం వల్లే సన్‌రైజర్స్ 287 పరుగుల అత్యధిక స్కోరు చేసిన జట్టుగా చరిత్ర పుటల్లోకి ఎక్కింది. అనంతరం బ్యాటింగ్ దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలోనే 7 వికెట్లు, 262 పరుగులు చేయగలిగింది. స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ 20 బంతుల్లో 42 పరుగులు చేసి ఉన్నంతసేపు దూకుడుగా ఆడాడు. మరో ఓపెనర్ కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ 28 బంతుల్లో 62 పరుగులు చేసి హాఫ్ సెంచరీ చేశాడు. దీంతో తర్వాత విల్ జాక్స్ 7 పరుగులు, రజిత్ పాటిదార్ 9 పరుగులు, సౌరవ్ చౌహాన్ డకౌట్ కావడంతో బెంగళూరుకు భారీ పరాజయం తప్పదని భావించారు. అప్పుడు స్టార్ బ్యాటర్ దినేష్ కార్తీక్ వీరోచిత పోరాటం చేశాడు. 35 బంతుల్లోనే 83 పరుగులతో దినేష్ కార్తీక్ మెరిపించాడు. తన మార్కు వెరైటీ షాట్లతో భారీ హిట్టింగ్ చేశాడు. 5 ఫోర్లు, 7 సిక్సర్లతో దుమ్ము దులిపాడు. డీకే ఉన్నంతసేపు హైదరాబాద్ బౌలర్లలో టెన్షన్ పెట్టించాడు. అయితే మరో ఎండ్ నుంచి సహకారం లభించకుండా కార్తీక్ మాత్రం ఆడాడు. 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. ఆ తర్వాత కూడా దూకుడుగా ఆడాడు. 108 మీటర్ల భారీ సిక్స్ను బాది ఈ సీజన్లో లాంగెస్ట్ సిక్స్ సాధించాడు. అయితే కార్తీక్ 19వ ఓవర్లో చివరి బంతికి అవుట్ అయ్యాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 3 వికెట్లతో రాణించాడు. స్పిన్నర్ మయాంక్ మార్కండే 2 వికెట్లు తీశాడు. 7వ ఓవర్లో విరాట్ కోహ్లీని అవుట్ చేసి బ్రేక్ త్రూ ఇచ్చాడు. నటరాజన్ 1 వికెట్ దక్కించుకున్నాడు.